రేపల్లె టౌన్ ముస్లిం మైనార్టీల ఉనికికి ప్రమాదం తీసుకువచ్చే పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ డిమాండ్. రేపల్లె ఓల్డ్ టౌన్ పెద్ద మసీదు వద్ద సిఏఏని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ సిపిఎం పార్టీ మరియు లౌకిక పరిరక్షణ వేదికగా ప్రచారం నిర్వహించిన సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం విషయంలో 2014 ముందు ఈ దేశంలోకి వచ్చిన ముస్లిం ఇతరులకి అంటే హిందువులకు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకి పౌరసత్వం కల్పిస్తామని, ముస్లింలుగా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి వలస వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమని నిబంధనలు నోటిఫై చేయటమే అంటే ముస్లింలు ఉనికిని ప్రమాదం, దేశంలో రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కులు ఇతర హక్కులపై దాడి చేయటమే అన్నారు. గతంలో దేశంలో 11 సంవత్సరాలు నివసించాల్సిన నిబంధన ఉండేది. దేశంలోనే పుట్టిన అందరికీ పౌరసత్వం వచ్చేది. 2019లో తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టడంతో అప్పుడు వెనక్కి తగ్గి ఎన్నికల ముందు సిఏఏ తీసుకురావడం, ఎన్నికల్లో భాగంగా ప్రజల మధ్య చిలకలు తీసుకురావడమే అని విమర్శించారు. మైనార్టీలను ఉద్ధరిస్తానని రోజు ప్రకటనలు ఇచ్చే రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తీసుకొచ్చినట్టు ఎన్ఆర్సీ సిఏఏ చట్టాల్లో మార్పులు చేసి సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో సవరణలు చేసి మన 11వ తారీఖు నాడు ఒక నోట్ ఫైల్ పెట్టింది. ఈరోజు ఏంటి ఆ నోట్ ఫైల్లో ఉన్నటువంటి సారాంశం? 2014కు ముందు ఈ దేశానికి వచ్చినటువంటి జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు కావచ్చు, వీళ్ళందరికీ 2014కు ముందు ఈ దేశంలోకి వస్తే వాళ్ళకు పౌరసత్వం ఇస్తాము. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ ఈ దేశాల నుంచి మత కల్లోల పేరుతో వచ్చినటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఈ ముస్లింస్ కి 2014 ముందు వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికైతే పౌరసత్వం ఇస్తున్నారో కానీ ముస్లింస్ కు మాత్రం పౌరసత్వం ఇవ్వట్లేదు. ఇది అన్యాయము, దుర్మార్గము. నువ్వు పౌరసత్వం అనేటువంటిది భారతదేశంలో చట్టం ఉంది. 11 సంవత్సరాలు ఈ దేశంలో ఉంటే నువ్వు పౌరసత్వం ఇచ్చే చట్టం 1955లో ఉంది. ఆ పద్ధతిలో ఇవ్వచ్చు. లేదంటే మిగిలినటువంటి హిందువులతో పాటు వీళ్ళకు కూడా ఇవ్వాలి. కానీ ప్రత్యేకంగా ముస్లింస్ ఘాటిని కట్టడం అంటే ముస్లింస్ మీద ఈ రోజు దాడి జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య హక్కుల మీద ఒక్క ముస్లింసే కాదు, మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగింది, రేపు రాబోయే కాలంలో ఇంకొకరి మీద జరిగింది. ఎందుకు బీజేపీ వేగం పెంచింది? రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ పార్టీకే 370 ఆర్టికల్ పేరుతో జమ్మూ కాశ్మీర్ లో విచ్ఛిన్నం చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీద్ గట్టని పక్కదో పట్టించి కోర్టు తీర్పుల పేరుతో రామాలయం నిర్మాణం చేశారు. ఏ కాదంటలేదు, జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు ముస్లింస్ మీద దాడి చేయడం చాలా దారుణం. ఈ దేశంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళందరికీ పౌరసత్వం కల్పించాలి. అందుకని ఈ రోజు రంజాన్ మాసంలో మొదటి శుక్రవారం అయినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి మీడియా ఎక్కడా చూపించట్లేదు. నిన్న హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న మహిళా రిపోర్టర్ అడిగితే ఆయన చెప్తున్నారు, మేము వెనక్కి వెళ్ళము, చేస్తాము. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, లౌకిక పరిరక్షణ వేదిక పేరుతో దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. కలిసి వచ్చి అందరినీ కలుపుకుని ఆందోళన నిర్వహిస్తాము. అందుకని ఈరోజు ప్రజాశక్తి పేపర్ పేరుతో ప్రత్యేక సంచికేశాం. ముస్లిం పెద్దలు, ముస్లిం మైనార్టీలు, లేదు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ కోసం పాల్పడేటువంటి వాళ్ళందరికీ ఈ పత్రిక ద్వారా అందరికీ విన్నవిస్తా ఉన్నాం. విషయాలు తెలుసుకుని వ్యతిరేకించడం కోసం. దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీకి మద్దతుదారులుగా ఉన్న నేపథ్యంలో బీజేపీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎక్కడా ఎవరు మాట్లాడట్లేదు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. మీరు రాజకీయాలు ఎవరికైనా ఓట్లేండి కాదంట్లా, తెలుగుదేశానికి వేస్తారా, వైసీపీకి వేస్తారా, జనసేనకి వేస్తారా, కానీ ముస్లింస్ మీద దొరుకుతున్న దాడిని ఈరోజు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు. తమిళనాడు స్టాలిన్ ఈ సిఏఏని మేము మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు. మిగిలినటువంటి రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు కూడా మాట్లాడాలి. ముస్లింలకు ఓట్లు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మేము దీన్ని వ్యతిరేకిస్తామనే పద్ధతిలో మాట్లాడాలని చెప్పేసి ఈరోజు మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం కోసం కలిసి వచ్చే వాళ్ళందరూ కలిసి రావాలని చెప్పేసి నిర్ణయిస్తాం. మిత్రులారా,